కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పనులు చేపట్టి కొన్ని పూర్తయిన తర్వాత కేవలం పేషజాలకపై తెచ్చుకున్న తెలంగాణలో 3,400 కోట్లు చిల్లర ఏదైతే దాన్ని సుమారు 20,000 కోట్లు దాటించి రీడిజైన్ కార్యక్రమంతో ఈనాడు ఏదైతే సీతారామ ప్రాజెక్టు ప్రత్యక్షంగా చూస్తే కడుపు తరుక్కుపోయేటట్లు ఉంది. కాళేశ్వరం వారి ఫామ్ హౌస్ చుట్టూ నీళ్లు తెచ్చుకోవడానికి పడ్డ తాపత్రయం, ఆలోచన ఈ గిరిజన ప్రాంతాన్ని, ఈ సీతారామ ప్రాజెక్ట్ ని విస్మరించారు. ఇదే సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఫిట్ చేసి వదిలేస్తే వాటన్నింటినీ ఎలక్ట్రికల్ కి ఇతరత్ర సుమారు 1,000 కోట్లు నిధులు ఇమ్మీడియట్లీ గా రిలీజ్ చేసి 1,400 నుంచి 1,480 క్యూసెక్ల నీటిని సుమారు 1,25,000 ఎకరాలని పంట పండించాలనే చిత్తశుద్ధితో ఈ రోజు ఈ ప్రయాణం యొక్క ముఖ్య ఉద్దేశం.